తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులే విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? గతంలో కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాడు, అసలు దగ్గరికే రానివ్వట్లేదు అని కూడా వార్తలు వచ్చిన నేపథ్యం అయితే మనం చూసినాం. ఇటీవలి కాలంలో కూడా మరి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? మరి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఒక లెజెండరీగా ముందుకు వస్తున్న కన్నయ్య కుమార్ ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి అసలు అజ్ఞాని అంటూ కూడా ఎందుకు తిడుతున్నాడు? సొంత పార్టీ నేతనే తిడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒకవైపు అటు పొలిటికల్ స్ట్రాటజిస్టు, ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజిస్టు, సెఫాలజిస్టు ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా నిన్ను తెలంగాణలో ఓడిస్తానని చెప్పేసి కూడా శపథం చేసిన సందర్భం ఉంది. అసలు ఏంటి కారణం? ఎందుకోసం కన్నయ్య కుమార్ అంటే సొంత పార్టీ నాయకుడైన కన్నయ్య కుమార్, అటు ప్రశాంత్ భూషణ్ ఎందుకు రేవంత్ రెడ్డిని ఒకరు అజ్ఞాని అని, ఒకరు వచ్చే ఎన్నికలలో ఓడిస్తా అని చెప్పేసి ఎందుకన్నారు? దానికి సంబంధించిన వార్తా కథనాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన బీహారీ వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్ రాజకీయ నేతలు, ముఖ్యంగా బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సొంత పార్టీ కాంగ్రెస్ నుంచే విమర్శల సెగ తగలడం గమనార్హం. కాంగ్రెస్ యువనేత కన్నయ్య కుమార్ రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన్ను మూర్ఖుడు అని అభివర్ణించడం ఈ వివాదాన్ని మరింత రాజుకునేలా చేసింది. తెలంగాణలో స్థానిక ఉద్యోగాల గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి బీహారీలను ప్రస్తావించారు. మీరు ఇక్కడ ఈ ఉద్యోగాలు చేస్తే బీహార్ నుంచి వచ్చేవారు కూడా ఇక్కడికి రారు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను బీహారీలను అవమానించేదిగా ఉన్నాయని, వలస కార్మికులకు కించపరిచేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని బీహార్ నేతలు, ప్రజలు భావించారు. మొదట రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని పీకే ఘాటుగా విమర్శించారు. బీహార్ ప్రజలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి శ్రమను అవమానించడం తగదని అన్నారు. పీకే విమర్శల తర్వాత ఈ అంశంపై మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. ఆ పార్టీ యువనేత, ఫైర్ బ్రాండ్గా పేరొందిన కన్నయ్య కుమార్ రేవంత్ రెడ్డి కామెంట్స్ను తప్పుపట్టారు. ఏ మాత్రం సంకోచించకుండా రేవంత్ రెడ్డిని మూర్ఖుడు అని సంబోధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలివి లేదని, ఎవరేంటో తెలియకుండా మాట్లాడతారా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేత అయినా సరే మూర్ఖుడనే అంటారని కన్నయ్య కుమార్ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా తెలివి తక్కువని ఆయన స్పష్టం చేశారు. బీహార్ ప్రజల కష్టాన్ని, శక్తిని అవమానించే అధికారం ఎవరికీ లేదని, తాను బీహారీగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సొంత పార్టీ ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కన్నయ్య కుమార్ విమర్శల వెనుక బలమైన రాజకీయ కోణం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ యాదృచ్ఛికంగా జరగలేదని, త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం రూపొందించిన గేమ్ ప్లాన్లో ఇందులో దాగి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీహార్లోని కోట్ల మంది ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఇవి ఇండియా కూటమికి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీహారీలకు అండగా ఉందనే సందేశం ఇస్తుంది. బీహార్ రాజకీయాల్లో, ముఖ్యంగా యువనేతల్లో కన్నయ్య కుమార్కు మంచి పట్టు ఉంది. రేవంత్ మాటలను ఖండించడం ద్వారా బీహారీల ఆత్మగౌరవాన్ని కాపాడే నేతగా కన్నయ్య కుమార్ నిలుస్తారు. ఇది పార్టీకి మేలు చేస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి.
సొంత రాష్ట్రంలో స్థానికుల మనోభావాలను సంతృప్తిపరచడానికి చేసిన ప్రయత్నం దేశంలోని అతి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో పార్టీకి నష్టం కలిగించే పరిస్థితిని సృష్టించింది. ఈ నేపథ్యంలో కన్యాకుమార్ లాంటి నేత బహిరంగంగా విమర్శించడం రేవంత్ రెడ్డిపై మరింత ఒత్తిడి పెంచనుంది. ఈ వివాదంపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెబుతారా, లేక ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది పరిస్థితి. బీహారీల విషయంలో మొన్న ఏదైతే గ్రూప్ 1 ఆఫీసర్లకు ఉద్యోగాలు ఇస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి మీరు ఇక్కడ ఉద్యోగాలు చేస్తే బీహారీలు ఇక్కడికి రారు అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్య చేసిండో అది పెను దుమారం లేపింది. ఎందుకంటే త్వరలో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ చోరీ కేసు, అసలు రాహుల్ గాంధీ ఓట్ చోరీ కేసు పైన ఇప్పటికే అక్కడ ఒక యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి అక్కడ రాహుల్ గాంధీకి విశేష స్పందన లభించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలైతే తీవ్ర దుమారాన్ని లేపాయని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇది ఏ కోణంలో జరిగింది అనేది కూడా చూస్తే మాత్రం కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం కొంత మరి ఈ వ్యాఖ్యల వెనక మరి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా ఒక అనుమానాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే బీహార్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి విజయం సాధించాలన్న ధీమాతోటి రాహుల్ గాంధీ ఒక ప్రయత్నం మొదలు పెడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీహారీలను అవమానించే విధంగా వ్యాఖ్యానించారని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏకంగా కన్నయ్య కుమార్ లాంటి వ్యక్తే, కాంగ్రెస్ పార్టీ యువనేత కన్నయ్య కుమార్ లాంటి వ్యక్తే మూర్ఖుడు అని సంబోధించడం, అటు ప్రశాంత్ కిషోర్ ఏకంగా రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా అని చెప్పేసి కూడా శపథం చేయడాన్ని బట్టి చూస్తే మాత్రం ఇది ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుంది, మరి అధిష్టానం దీనిపైన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మనం వేచి చూద్దాం.